డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురు. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. వాతావరణం వీళ్ళకంతా కూడా అనుకూలవంతముగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో ఏది పట్టుకున్నా కార్యసిద్ధి, జయం. ఈ పని అవుతుందో కాదో, ఏమో ఏం సంగతో అనేటువంటి ఆందోళన గతంలో ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏది అనుకున్నా, ఏది ముట్టుకున్నా ఆ పని అవలీలగా జరగటానికి చాలా యోగవంతముగా ఉన్నది. కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానము రావటం జరుగుతుంది కాక మనల్ని వాళ్ళేం పలకరిస్తారు, ఈ ఎవరో మన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ పలుకుతుంటారు, ఈ పలకరు అని అనుకుని నిత్రాణగా జిగుప్సగా మనకెవరు వద్దులే అని అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టుండి వచ్చి బంధువులు మేము ఉన్నాము రండి అని పిలవటం చేయటం అనేటువంటిది కొంచెం సంతోషకరమైనటువంటిదిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనల్ని పట్టించుకోలేదు, ఇప్పుడన్నా పిలిచారు సంతోషం అనేటువంటి దీంతో పోవడం జరుగుతుంది గాక చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు వీళ్లకు దక్కుతాయి. నూతన వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్లకు ఆ పెట్టుబడులు అనేటువంటివి వీళ్లకు తప్పకుండా అందుతాయి గాక విద్యార్థుల కష్టానికి తగినటువంటి ఫలితం పొందుతారు చదువుకునేటువంటి విద్యార్థులు. అలాగే నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేస్తారు. కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా కట్టించడం కానీ ఇలా ఏదైనా చేస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా గతంలో ఉండేటువంటి దానికంటే ఇప్పుడు చాలా మెరుగుపడతారు. గతంలో చాలా ఇబ్బందులు పడి ఉంటారు వీళ్ళు, ఇప్పుడు ఆర్థికంగా మెరుగుపడతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించినటువంటివి చిన్న చిన్న అవరోధాలు కలిగినప్పటికీ వాటిని జయించి ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగి తీరుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వీళ్ళు. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలి అనుకొని చూస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు గనక ఏమైనా ఉన్నాయి అంటే బాగా లాభిస్తాయి వీళ్లకు. అనుకోకుండా పోవటం, మేలు జరగటం అలాంటివన్నీ కూడా జరుగుతాయి వీళ్లకు. మిథున రాశి వాళ్లకు ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు పదోన్నతులు వస్తాయి. అంటే ప్రమోషన్లు లేదా వేరే ఊరికి వెళ్ళించడము, పంపించడము, అక్కడ ప్రమోషన్ మీద పంపించడము, జీతం పెరగటము, శాలరీ పెరగటము, ఇలా అనేక రకాలుగా అనుకూలవంతముగానే ఉన్నది. వీళ్ళకు ఈ మిథున రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుందమ్మా ఈ మాసం అంతా కూడా. ఏదైనా ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపం ఉంటే వాళ్లకు నచ్చిన వాళ్ళ దగ్గర, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చును, పరిహారాలు చేసుకోవచ్చు ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే రాశి ప్రకారంగా ఎప్పుడైతే బాగుందో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. బాగుంది అంటున్నారు కానీ గురువుగారు మాకెందుకు ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయని ఆలోచనలో పడి ఉంటారు. అట్లా ఆలోచనలో పడ్డ వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి, అందరూ ఒకే లగ్నంలో పుట్టుంటారు కదా, ఆ లగ్నాలను బట్టి ఆ లగ్నంలో ఇక్కడంతా మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి అనేటువంటి దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అందువలన వీళ్లకు ఇంతవరకైతే బాగుంది. మిగతా వాళ్ళు ఏదైనా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ముందుకు వెళితే యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. మరి వీరికి మేలు కలగాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలి? వీళ్ళకు మేలు కలగాలి అంటే వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారి యొక్క పూజ లేదా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించడం. ఈ రెండిట్లో రెండు చేస్తే మంచిదే. ఆ రెండిట్లో వాళ్ళకు నచ్చినది చేసుకోవచ్చు. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు.